అందరికీ నమస్తే అండి. నా పేరు హరిబాబు శ్రీరామోజు. నేను చెస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు డిసెంబర్ 27 సాటర్డే కామారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఉన్నాము. ఇక్కడికి కామారెడ్డి మండలానికి సంబంధించిన 84 స్కూల్స్ నుంచి హెడ్ మాస్టర్స్, స్కూల్ పిల్లలు వచ్చారు. ఎంఈఓస్, డిఈఓస్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, కాకరే శాండ్ బ్యాగ్స్ ఫౌండర్ రాజారెడ్డి గారు ప్రెజెన్స్లో ఈరోజు చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఈ మండలంలో కాకతీయ శాండ్ బ్యాగ్స్ వారి సహకారంతో 84 గవర్నమెంట్ స్కూల్స్లో చెస్ బోర్డ్స్ ఒక 430 చెస్ బోర్డ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ చెస్ అనే యాక్టివిటీ మేము పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని మా ఉద్దేశము. ఇది ఒక లైఫ్ స్కిల్ ఆపర్చునిటీ లాగా, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా చాలా ఉపయోగపడుతుందని ఈ కల్చర్ని స్కూల్ లెవెల్ చెస్ క్లబ్స్, కాలేజ్ లెవెల్ చెస్ క్లబ్స్ ద్వారా మేము ఈ చెస్ గేమ్ని బాగా స్ప్రెడ్ చేయడము, వాళ్ళ పిల్లల పర్సనల్ డెవలప్మెంట్ బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. మా ఉద్దేశాన్ని మీరు సపోర్ట్ చేయండి. మా ప్రోగ్రాంలో మీరు వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ కంది రవి, ఇంటర్నేషనల్ చెస్ కోచ్, ఎంపైర్ player working in railways. I am very happy that Chess Network is distributing more than 10,000 chess boards, and it has chosen Kamaredi district to distribute chess boards. We are very happy to be here for this program. Chess is a very intellectual game. It helps a lot in life. Chess and life are same. If you are good at chess, you can plan well, execute well, you can overcome obstacles, endurance, patience, all these qualities will be developed by playing chess, which are very much necessary in life also. If you are good at chess, you can excel in chess. So there is nothing to lose by playing chess. So learn chess, play chess, gain advantage, excel in chess. Thank you. My name is Purti. I am studying 9th class. I am from ZPHS తిమ్మకపల్లి. ప్రపంచానికి మొట్టమొదటిగా చెస్ని పరిచయం చేసింది క్వీన్ మండోదరి, రావణుడి భార్య. చెస్ వల్ల మనకి నాలెడ్జ్, ఐక్యూ లెవెల్స్ మరియు స్పోర్టివ్నెస్ చాలా బాగా పెరుగుతాయి. చెస్లో రాక్, బిషప్, క్వీన్, కింగ్, పాన్ అనే ఈ విభిన్న కదలికలు ప్రత్యర్థి కింగ్ని ఓడించడమే ఈ చెస్ యొక్క లక్ష్యం. చెస్లో మొత్తం 64 బాక్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. మీ పేరు సార్? శ్రీనివాస్, జెడ్పిహెచ్ఎస్ తిమ్మకపల్లి. జెడ్పిహెచ్ఎస్ తిమ్మకపల్లి. శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. Firstly, everyone, good morning. My name is Vaishruti and I am studying in 10th English medium from ZPHS Girls High School, Kamaredi. Chess is a very mindful game which is introduced by India and from the Queen Mandodari, who is the wife of Ravan, and it is a very knowledge gaining game. So it has 64 boxes in chessboard. 2 members can play this game, and it is a very importantly crucial game. And my name is Videvaki. I am studying in 10th class from ZPHS Girls, Kamaredi. My name is Vaishruti and I am studying in 10th English medium from ZPHS Girls High School, Kamaredi. My name is Jahnavi. I am studying 9th class from ZPHS Shamsat. My name is Amulya. I am in 9th class. I am from ZPHS Shamsat. 9th, 10th ఉన్నారు అంతా. ఈ కామారెడ్డికి ఎంత దూరం ఉంటుంది ఈ స్కూల్స్ అంతా? నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్ 10th వస్తారు. మీరందరూ 9th ఉన్నారు కదా? మీరిద్దరు 10th, వీళ్ళిద్దరు 9th. మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటి? భయం లేదా మ్యాథ్స్ అంటే? ఫిజిక్సేనా? Maths, physics, మ్యాథ్స్, ఫిజిక్స్, social. సోషల్. మీకమ్మా మీకేం ఇంట్రెస్టెడ్? Math, English. మ్యాథ్స్ అంటే భయం లేదు.
ఫేవరెట్ టీచర్స్ పేరు చెప్పండి. అందరు ఫేవరెట్ టీచర్స్. ఇంకా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటారు? బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్సా, మీ పేరెంట్సా, టీచర్సా? పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫస్ట్. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ కాంపిటీషన్ లేకపోతే మనల్ని మెంటల్గా ఫిజికల్గా హ్యాండిల్ చేసే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్. మీతో ఆడుకునే ఫ్రెండ్స్ కాదా? అంటే ఫస్ట్ సార్ వాళ్ళు ఫస్ట్ కదా ఫస్ట్. సో ఏమేమి మాట్లాడతారు? స్కూల్ గ్రౌండ్ ఉందా? ఏమేమి మాట్లాడతారు మీరు? షటిల్స్ కాబట్టి అవన్నీ అవుట్డోర్ గేమ్స్ కదా. ఇండోర్ ఏం ఆడతారు? చెస్ ఉన్నాయి అలాంటి ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి? 2 బోర్డ్స్. మీకమ్మా మీకు ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి? 2 బోర్డ్స్. మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ క్యారియర్ పరంగా? ఆర్మీ, నేవీలోకి వెళ్తాను. ఎయిర్ ఫోర్స్ నేవీలో. నువ్వు? ఎయిర్ ఫోర్స్ నుంచి మన కంట్రీకి సర్వ్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వెళ్ళిపోతావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అంటే ఈజీగా జాబులు వస్తాయనా లేకుంటే? సో మీరు ఎట్లా ఊరు వదిలిపెట్టి బయట నేషన్కి సర్వ్ చేయడానికి మీరు వదిలిపెట్టి అంటే జాబ్ చేద్దామని ఏమైనా బిజినెస్ చేద్దామని? ఫస్టే జాబ్ చేద్దాం. జాబులు రావాలంటే మరి ఏమేం చేయాలో మీకు ఇప్పుడు డిఫెన్స్లో పోవాలనుకుంటున్నాను. ఆ పాత్ సెట్ అయిందా మీకు? అయింది సార్. ఏమేం చేయాలి? ఫస్ట్ మనం ఇంటర్ డిఫెన్స్తో తీసుకోవాలి. మేము ఎన్డీఏ నుంచి చేద్దాం అనుకుంటున్నాం సార్. సో ఎన్డీఏ ఎంట్రన్స్ డిఫెన్స్ ఎంట్రన్స్ రాసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో టెస్ట్ పాస్ అయ్యి మెడికల్ టెస్ట్ పాస్ అయ్యి మాకు అందులో ఎంట్రన్స్ దొరికిన తర్వాత మేము ఫ్యూచర్కి అందుకుంటాం సార్ తొందరగా. మీరమ్మా? ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్. సో నేను ఈ క్వశ్చన్లు ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ స్టడీస్ ఉన్నాయి కదా, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్, సైన్స్, బయాలజీ, సోషల్, ఇంగ్లీష్ అని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ ఈ సబ్జెక్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా? అదే పాయింట్ నేను చెప్పేది. మరి ఏమేం చేయాలి? చాలా హార్డ్ వర్క్ చేయాలి. బుక్స్లో లేనిది కూడా మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ కూడా తెలుసు. ఎగ్జాక్ట్. అంటే బుక్స్ నాలెడ్జ్ అన్నీ ఈ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అన్నీ బుక్స్తోనే వస్తున్నాయి. మీకు న్యూస్ పేపర్స్ అవన్నీ కరెంట్ అఫైర్స్తోనే వస్తున్నాయి. ఇవన్నీ ఇంబేబ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ మీరు అండర్స్టాండ్. రెగ్యులర్ స్టడీస్ చదవాలి, ఎక్స్ట్రా మెటీరియల్ చదవాలి. ఇవన్నీ చదవాలంటే మీకు ఏం హ్యాబిట్స్ ఉండాలి? మెంటలీ షార్ప్ ఉండాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంకేం హ్యాబిట్స్ ఉండాలి? ఫిజికల్ స్ట్రాంగ్. ఇంకేం ఉండాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి. మీకు బుక్స్ ఉన్నాయి, అకాడమిక్ బుక్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి, ఆటలకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే మీకు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? హెల్దీగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అర్థమైందా? టైం టేబుల్ ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటిలో ఛాలెంజెస్ కూడా వస్తాయి. టైం సరిపోదు, ఛాలెంజెస్ వస్తాయి, ఫైనాన్షియల్ అంటే మీకు ఫెసిలిటీస్ ఉన్నా కానీ వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనే ఒక మెంటల్ పర్స్పెక్టివ్ అనేది మీకు ఉండాలి. ప్లాను, ఫోకస్, డిసిప్లిన్, పర్సిస్టెన్సీ, ఇవన్నీ ఒక ఈజియెస్ట్ మెథడ్లో ఎట్లా వస్తాయి మీకు? ఇవన్నీ క్వాలిటీస్ అయితే చెప్పినాను. ఇప్పుడు చెప్పితే వచ్చేటి కదా, అవి అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎట్లా వస్తాయి? గేమ్స్ ద్వారా వస్తాయి. మీరు చూడండి, అకంప్లిష్ పీపుల్ ఎవరందరూ ఏదర్ దే ఆర్ ఏ గుడ్ బుక్ రీడర్స్ ఆర్ దే ఆర్ ఏ గుడ్ స్పోర్ట్స్ పర్సన్స్. ఏదైనా ఒక స్పోర్ట్, అవుట్డోర్ గేమ్ అని ఇస్తే వాళ్ళకు ఆ క్వాలిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఆ గోల్ పొద్దున లేస్తాడు, దాన్ని బట్టి ఉంటాడు. పర్సిస్టెన్సీ ఇంక్రిమెంటల్గా వాడు డెవలప్ అవుతుంది. అంటే ఒక గేమ్ని మీరు ఒక యాక్టివిటీని కానీ, గేమ్ని కానీ, ఆర్ట్ని కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్, మ్యూజిక్, ఇవన్నీ ఒక యాక్టివిటీని మీరు ఎంగేజ్ అయితే మీకు కావాల్సిన ఈ క్వాలిటీస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకనే మేము ఇచ్చేసిన యాక్టివిటీని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అర్థమైంది? ఈజీ కాన్సెప్ట్. ఎంత 200 రూపాయలు పోదు, ఒక హాఫ్ అవర్ మీరు స్పెండ్ చేస్తాం. ఎంత క్వాలిటీ టైం ఉంటుంది మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక్కడ ఏం డిస్ట్రాక్షన్ అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది.
ఏదో ఒక యాక్టివిటీ అంటే మేము ఎంచుకున్నదంటే ఇది ఈజీ కాబట్టి ఈజీలీ స్ప్రెడబుల్, ఈజీలీ యూజబుల్, అడాప్టబుల్, ఎక్కడ పెట్టాలి కూర్చొని మాడ్యులర్, చిన్నపిల్లలకి ఈజీగా అలవాటు అయిపోతుంది. అందుకని చెస్ అనేది ఒక యాక్టివిటీ కింద చూడండి, అది ఒక గేమ్ స్పోర్టు మేము వెళ్ళి టోర్నమెంట్ ఆడాలని కాదు, ఇది ఒక హ్యాబిట్గా, ఇది ఒక ఎంజాయబుల్ యాక్టివిటీ. దాని మీద కూర్చుంటే మీ మైండ్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఒక దగ్గర కూర్చున్నారనుకోండి రకరకాల ఆలోచనలు వస్తుంది, ఆనందం చేస్తుంది, అమ్మేం చేస్తుంది, టీచర్ ఏమో వర్క్ ఇచ్చింది, ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంది, ఇవన్నీ మీరు మర్చిపోతారు. దాని మీద ఫోకస్ చేస్తారు, అంటే మీ మెదడుని ఫోకస్ చేస్తారు. దాంట్లో యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఓడిపోతాము, ఒకసారి గెలుస్తాము, దాని స్ట్రాటజీస్ ప్లానింగ్ చేసినట్టు ఒక రోజు ఆడుతుంటే మీరు దాంట్లో డెవలప్మెంట్. ఈ స్కిల్స్ అన్నీ మీకు లైఫ్కి అప్లై చేసుకోవాలి. మా మెయిన్ ఉద్దేశం అది. పిల్లలకి దగ్గర అరగంట కూర్చోబెట్టాలి, మైండ్ స్లో చేయాలి, ఒక యాక్టివిటీ మీద ఫోకస్ చేయించాలి, వాడికి థింకింగ్ అనే స్పేస్ ఇవ్వాలి. ఇది చేసి బయటకు వచ్చిన తర్వాత వాడు నిమ్మలంగా ఆలోచిస్తుంది, రేపు నాకు ఏమవుతుంది, ఏమేమి చేయాలి, ఫస్ట్ ఇది చేయాలా. సో విల్ నాట్ ఫెయిల్, డెఫినెట్లీ విల్ నాట్ ఫెయిల్. సో ఇది ఒక లైఫ్ స్కిల్ మీకు, మేము చిన్నపిల్లలకి ఇచ్చేది ఒక లైఫ్ స్కిల్ పర్సనల్ డెవలప్మెంట్ కింద ఒక యాక్టివిటీని పిల్లలకి అలవాటు చేస్తారు. అర్థమైంది కాన్సెప్ట్? మీరు అక్కడ వెళ్ళి నేషనల్ ప్లేయర్లు కండి, అది బై ప్రొడక్ట్స్ వస్తాయి, మంచి షార్ప్వేర్ ఉంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటే వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మా ఏం అది కాదు. అర్థమైందా? ఇదే మెసేజ్ మీ స్కూల్లో కానీ మేము స్కూల్స్కి ఇస్తున్నాం కదా, ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అందరిని ఆడిపియాలి. మీరు లీడ్ తీసుకోవాలి, మరి మీరే 9th to 10th కదా, ఆడిపియాలి. ఎక్కడ గ్యాప్ వచ్చినా టీచర్ రాకుండా ఆడిపియాలి. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వాళ్ళకు స్కూల్ లెవెల్ని కాంపిటీషన్స్ పెట్టేయాలి. మేము వస్తే మళ్ళీ మీకు కోచింగ్స్ ఇప్పించడానికి, మళ్ళీ మీకు టోర్నమెంట్స్ పెట్టడానికి. నచ్చిందా మీ కాన్సెప్ట్? ఇవే మళ్ళీ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది పాటించాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు అర్థమైన వాటితో మీకు చెప్పాలి. నువ్వు భయపడనా? ఫస్ట్ టైం మీరు ఇప్పుడు చేసే ఉన్నాయి వెరీ నైస్ ఏం చదువుతున్నారు? ఎక్కడ మీ సో మీరు ఎక్కడ క్యాంపస్ ఎక్కడ సార్? తెలంగాణ కదా అంటే మెయిన్ క్యాంపస్